కోడిగుడ్డు దినోత్సవం 10వ తేదీ 10వ నెల 2025 ప్రతి సంవత్సరం 2వ శుక్రవారం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఏసీ స్టేడియం వాకర్స్ కు క్రీడాకారులకు 500 ఉడికించిన కోడిగుడ్లు పంపిణీ. నలబోలు బాలరామయ్య నాయుడు, మాగంటి ప్రసాద్, బెజవాడ సునీల్ రెడ్డి సహకారం, ఏకోలు రాఘవరెడ్డి, ఎస్కే నజీర్ అహ్మద్, బిర్దవోలు రామ్మోహన్ రెడ్డి, బెల్లం చెంచయ్య, పత్తిపాటి రమణయ్య, నైజాం వెంకటేశ్వర్లు, బి సదానందరెడ్డి, లక్కాకుల శ్రీనివాసులు, తలపనేని హరిబాబు, వి ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ మిత్రులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. మనోళ్ళు తీసుకోండి. రావాలా ఫోటో చాలా గొప్పగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా దీన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ప్రతి సామాన్యుడికి కూడా ఈ ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని దొరుకుతాయి దీంట్లో. మరి ఇది వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు కాబట్టి పౌష్టికాహారం కనుక ఇది ప్రతి ఒక్కరూ దీన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పంపిణీ కార్యక్రమానికి దాతగా సునీల్ రెడ్డి గారు, ముఖ్యంగా మా బలరాం నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్రమశిక్షణలో మీరందరూ ఇట్లాండి లేని కోడిగుడ్డు, పౌష్టికాహారమైన కోడిగుడ్డు, తల్లి పాలు తర్వాత నెంబర్ 1 కోడిగుడ్డు. తల్లి పాలు నెంబర్ 1 అయితే కోడిగుడ్డు నెంబర్ 2. మనిషికి కావలసిన 45 ధాతువులలో ఒక్క కోడిగుడ్డులోనే 44 ధాతువులు ఉన్నాయి. గుడ్డు అవేర్నెస్ బాగా పెరిగింది. ఇప్పుడు ఏ బొంకులో పట్టినా, సోడా అంగట్లో పట్టినా, చిన్న బొంకులో కూడా ఇప్పుడు కోడిగుడ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు మనం టౌన్లో ఉండే వాళ్ళు పల్లెలకు పోయి గుడ్డు తెచ్చుకుంటున్నారు. పౌష్టికరమైనటువంటి ఆహారం ఇది. దీంట్లో విటమిన్లు, మినరల్స్, మనకు కాల్షియము సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కనీసం రోజుకి ఒకటైనా సరే తినాలి. మనకు ఇది నెక్. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు అక్టోబర్ 2వ శుక్రవారం ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కోడిగుడ్డు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. దీనికి సహకరించినటువంటి, దాతృత్వం వహించినటువంటి బెజవాడ సునీల్ రెడ్డి గారికి, దీన్ని ప్రోగ్రాం మొత్తాన్ని చాకౌట్ చేసినటువంటి నలబోలు బాలరామయ్య నాయుడు గారు, ఎలక్ట్ గవర్నరు, మరియు మా అసోసియేషన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు మరియు సజెషన్స్ అన్ని ఇస్తున్నటువంటి నలబోలు బాలరామయ్య నాయుడు గారు దీన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా చేసి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆయన నెక్ మాజీ చైర్మన్ కూడా పనిచేశారు. కాబట్టి ఈ యొక్క ఎగ్ పౌష్టికాహారం ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది. దీన్ని తిని దీంట్లో మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తినగలిగిన స్థాయిలో ఈ గుడ్డు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తినాలని, మంచి పౌష్టికరమైన ఆహారం కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండాలంటే దీన్ని ఖచ్చితంగా తినాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ముగిస్తుంది. ఈ స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ కోడిగుడ్డు దినోత్సవం జరుపుతున్నాం. కోడిగుడ్డు దినోత్సవం ఎప్పుడు, ఎందుకు జరుగుద్ది? కోడిగుడ్డు అనేది పౌష్టికాహారం, సంపూర్ణమైన కల్తీ లేని కోడిగుడ్డు. ప్రతి సంవత్సరము అక్టోబర్ నెల
రెండవ శుక్రవారం రోజు ఈ సంపూర్ణమైన పౌష్టికాహారమైనటువంటి కోడిగుడ్డుని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మన ఐక్యరాజ్య సమితి అక్టోబరు 2వ శుక్రవారం రోజు నడపాలని దాన్ని తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఈ రోజు ప్రపంచమంతా కూడా ఈ అక్టోబర్ శుక్రవారం రోజు ఈ కోడిగుడ్లు ఉచితంగా వాకర్స్ కు క్రీడాకారులకు ఇక్కడ ఇస్తున్నాము. ప్రపంచమంతా కూడా అన్ని ప్రాంతాల్లో హాస్పిటల్స్ లో గాని పేదలకు గాని అందరికి కూడా ఈ రోజు పంచడం జరుగుతుంది. గుడ్డు సంపూర్ణ పౌష్టికాహారం. పౌష్టికాహారమే దేశానికి ఆధారం. గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డు. ప్రోటీన్ ఎక్కువ, ధర తక్కువ. ఓ వినియోగదారులారా, రోజు 2 గుడ్లు తినండి, ఆరోగ్యంగా జీవించండి. గుప్పెడంత గుడ్డులో గంపెడన్ని పోషకాలు ఉన్నాయి. తల్లి పాల తర్వాత నెంబర్ 1 కోడిగుడ్డు. మహిళలకు, గర్భిణీ స్త్రీలకు కావలసిన పోలిక్ ఆమ్లాలు గుడ్డులోని పచ్చసొనలో అధికము. పిల్లల కండర పుష్టి, వ్యాధి నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి అన్ని పెంపొందించే ధాతువులు కోడిగుడ్డులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తినవచ్చు. గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూలు పిల్లలకు మిడ్ డే మీల్ కింద వారానికి 5 గుడ్లు ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కోడిగుడ్లు తిని ఆరోగ్యంగా ఉండండి. కొంతమంది పచ్చగుడ్డు తినరు. దానికి డాక్టర్లు ఏం చెప్తారంటే, బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సిగరెట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని తెల్లగుడ్డు వరకు తిని పచ్చగుడ్డు వద్దంటారు. అది ఎంతమంది ఉంటారంటే 100లో ఒక 5% మాత్రమే ఉంటారు. వాళ్ళందరూ సంపూర్ణమైన పౌష్టికాహారమైనటువంటి పూర్తి గుడ్డుని తినమని డాక్టర్లు కూడా చెప్తున్నారు. మంచి ఆరోగ్యం. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ నెలలో చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ వాకర్ టీము అధ్యక్షులు కిలారి శ్రీనివాసులు నాయుడు, సెక్రటరీ గోవల్ నారాయణ రెడ్డి, ట్రెజరర్ మాగంటి ప్రసాద్, బెల్లం చంతయ్య, రామ్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు ముఖ్య అతిథిగా మా ఏరియా 2 ఏవిపి ఏకొల్లు రాఘవరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావటం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి నాకు సహకరించిన బెదవాడ సునీల్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గుడ్లు నేను నలుబోలు బలరామయ్య నాయుడు నా పేరు. ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, 203 డిస్ట్రిక్ట్ ఎలక్ట్ గవర్నరు, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీకి మాజీ జోనల్ చైర్మన్. అందువల్ల ఈ గుడ్లు పంపకం ఎక్కడ ఉన్నా కానీ ప్రచారకర్తగా ఏదన్నా పౌల్ట్రీ రైతులకు సమస్యలు వచ్చినా వారికి తీరుస్తూ, ఈ మధ్య బర్డ్ ఫ్లూ అది కూడా వస్తే కలెక్టర్ని వాళ్ళని పిలిచి 5,000 మందికి చికెన్ మేళా కూడా విఆర్సీ గ్రౌండ్ లో పెట్టి మనుషులలో ఉన్న అపోహల్ని దాన్ని పోగొట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తాం. వాకర్స్, క్రీడాకారులు కంపల్సరిగా గుడ్డు తిని వాళ్ళ ఆరోగ్యాన్ని పెట్టుకోవాలా. వెయిట్ లిఫ్టర్స్ గానైతే రోజుకి 20 గుడ్లు కూడా వాళ్ళు ఆహారం కింద తీసుకుంటారు. ఈ కండలు పెంచి జిమ్ లోకి పోయే వాళ్ళు కూడా రోజు 20 నుంచి 25 గుడ్లు కూడా వాళ్ళు ఆహారంగా తీసుకుంటుంటారు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లో కోడిగుడ్డు ఒక 4 గుడ్లు కానీ తినగలిగితే ఇంకా సాయంత్రం దాకా అసలు మీకు కావలసిన సంపూర్ణమైన విటమిన్స్ అన్ని అందులో ఉంటాయి. షుగర్ అటువంటివి కూడా, రైస్ ఎప్పుడు తక్కువ తింటామో అప్పుడు షుగర్ వ్యాధులు అవి కూడా తక్కువ ఉంటాయి. అందువల్ల పరిపూర్ణమైన సంపూర్ణమైన కల్తీ లేని కోడిగుడ్డుని ప్రతి ఒక్కరిని జీవించమని ఈరోజు ప్రపంచ గుడ్డు దినోత్సవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందరికీ ధన్యవాదాలు. వాకర్స్, క్రీడాకారులందరికీ కూడా స్టేడియంలో ఈరోజు గుడ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.